తెలంగాణలో ఆషాఢ మాసం అనగానే అందరికీ బోనాల పండుగ గుర్తొస్తూ ఉంటుంది. బోనాల పండుగ అనగానే అందరికీ ఉగ్ర రూపంలో శివాలెత్తేటువంటి పోతురాజులు గుర్తుకొస్తూ ఉంటారు. అసలు ఇంతకీ ఎవరి పోతురాజులు, వీళ్ళ ప్రాముఖ్యత ఏంటి, గ్రామ దేవతలకి పోతురాజులకి ఉన్న సంబంధం ఏంటి, అసలు పోతురాజులు నిజంగా గ్రామ దేవతలను అలాగే పల్లెలను కాపాడుతూ ఉంటారా, అసలు పోతురాజుల పనేంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్కొండ తల్వార్ శివ పోతురాజు గారు. ఆయనతో మాట్లాడదాం. శివ గారు నమస్తే అండి. నమస్తే అన్న. పోతురాజు అంటే అసలు అంటే మామూలుగా ఆషాఢ మాసం వస్తేనే తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. బోనాల పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగ్ర రూపంలో ఉండేటువంటి శివాలెత్తేటువంటి పోతురాజు గుర్తొస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ పోతురాజు బాధ్యత ఏంటి, ఈ పోతురాజు అంటే ఎవరు? పోతురాజు అంటే 7 అక్కచెల్లెలు ఒక తమ్ముడు. ఆ తమ్ముడు ఎట్లా అంటే 7 అక్కచెల్లెలకి ఎంత రక్షణ ఉంటాడో ఆ ఊర్లో ఉన్న పబ్లిక్ని కానీ, ఊర్లో పొరిమేళల గుళ్ళని కానీ ఏమైనా కానీ చెడుని వారిని రానియకుండా, ఈ దయ్యాల భూతాలను పారగొట్టి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు కలిగకుండా ఈ పోతురాజు అనేది ఊర్లలో బొడ్రాయి ఉంటుంది కదా, ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే బొడ్రాయి కనిపిస్తుంది. ఆ బొడ్రాయి అనేది పోతురాజు, పోతలింగడు. ఆయనని తమిళనాడులో వీరభద్ర స్వామి అంటారు, కరుప్ప అంటారు, ఇక్కడ తెలంగాణలో పోతురాజు అంటారు, బొడ్రాయి అంటారు. ఆయనని రకరకాలుగా పిలుస్తుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఊర్లోకి ఎంటర్ కాగానే బొడ్రాయి, మళ్ళీ పోతలింగడు, పోతరాజు అంటారు. అట్లా ఈ ఊరిని కాపాడుకుంటా, అక్క చెల్లెలకి కాపాడుకుంటా బలిగంప కార్యక్రమం కానీ, పోతురాజు వేషంలో ఎన్ని కార్యక్రమాలు అయినా కానీ ఈ బోనాల కార్యక్రమం పోతురాజు ముందుండే ఆ కార్యక్రమం జరిపించుకుంటూ ముందు నడుచుకుంటూ తీసుకెళ్తుంటాం. ఏంటి అసలు అంటే పోతురాజు అనగానే అందరికీ దైవాజ్ఞ సంభూతునిగా అందరూ భావిస్తూ ఉంటారు, కొలుస్తూ ఉంటారు ఆయన. అసలు పోతురాజుకి గ్రామ దేవతలకు ఉన్న సంబంధం ఏంటి? పోతురాజుకి గ్రామ దేవతలకి ఎంత సంబంధం అంటే, పోతురాజు ముంగట ఇప్పుడు అమ్మవారి గుళ్ళ ముంగట సింహవాహిని ఏదో ఒకటి విగ్రహం పెడుతుంటారు. అక్కడ ఒక చిన్న బొడ్రాయి కూడా పెడతారు. ఏంటంటే అమ్మవారి ముంగట బొడ్రాయి ఏంటంటే ఆమె వాహనం ఎంత ఇంపార్టెంటో ముంగట తమ్ముడు గిట అంత ఇంపార్టెంట్. పొలిమేరలకు రావాలంటే, దుష్టశక్తులు ఏమైనా రావాలంటే తమ్ముడిని ఎదుర్కొని రావాలి. తమ్ముడు రాణిస్తాడా అంటే దుష్టశక్తులు అమ్మవారి జోలికి వెళ్లే ముందు అమ్మవారికి అసలు పోతురాజు రక్షణగా నిలబడతాడా? గ్రామానికి గ్రామానికి తల్లుల 7 అక్క చెల్లెలకు కాకుండా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎన్ని గుళ్ళు అయితే ఉంటాయో అన్ని గుళ్ళకి రక్షణగా ఆయన నించొని లోపలికి చెడు నివారణ రాకుండా చూస్తాడు. అట్లా ఇప్పుడు అమ్మవారికి ఇప్పుడు బోనం సమర్పించాలి. ఆ బోనం ఎంగిల్ అయితే మనం సమర్పిస్తామా? సమర్పించలేము కదా. అలాంటి బోనం ఎంగిల్ కాకుండా పోతరాజు ఆయన విన్యాసం చేసుకుంటా దయ్యాల భూతాలను పారగొట్టుకుంటా అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి ఆయన అన్ని విషయాలుగా వెళ్తుంటాడు. అప్పుడు అమ్మవారు భోజనం చేసిన తర్వాత ఆమె కావాల్సిన ఇప్పుడు చెడు నివారణ ఎంతైతే జరుగుతుందో అవి జరగకుండా ఆమె మనకి దీవెనార్థులు పెట్టడం జరుగుతుంది. అమ్మవారికి అసలు బోనం ఎందుకు ఎత్తుతారు? ఈ బోనం అనేటువంటి సంస్కృతి తెలంగాణలో ఎప్పుడు మొదలైంది అంటే ఏం చెప్తారు? మనకి ఒక టైంలో గత్తెర వచ్చింది. గత్తెర అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా పోయిన 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఎన్ని లక్షల మంది చనిపోయారు చెప్పలేనని, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చనిపోయారు. అయితే ఇదే కరోనా లాగా ఒక టైంలో గత్తెర వచ్చింది. మనకి గత్తెర వచ్చినప్పుడు జంతువులే కానీ, మేకలే కానీ, పబ్లిక్ కానీ, ఆడపిల్లలు, ముసలోళ్ళు అందరు చనిపోయారు. రాజు దగ్గర ఉన్న కోటలు ఉన్న పబ్లిక్ చనిపోతారు. అప్పుడు ఆ మహారాజు, కోటలో ఉన్న పెద్ద మహారాజుకి మన గోల్కొండ అమ్మవారు కళలోకి వచ్చి, నాకు ఇక్కడ నేను వెలిచిన, నాకు గుడి కట్టి నువ్వు బోనం సమర్పించి సాకలు పోస్తే నీకు ఇక ఈ వచ్చే ఈ గత్తెరను ఆపుతా అని చెబితే వర్షాలు పడలేక ఏది పడలేక ప్రజలు చనిపోతుంటే ఈ గత్తెర వచ్చి చాలా మంది రోగాల పాలే కొట్టుకోబోతుంటే ఆ మహారాజుకి అమ్మవారు నిజంగా దర్శనం ఇచ్చి, నిజరూప దర్శనం ఇచ్చి ఆయనతో బోనం చేయించింది. ఏ మహారాజుకి? ఇప్పుడు ఉన్న గోల్కొండ కోట లాస్ట్ మనకి ఏదైతే మన కోటను పరిపాలించిన పెద్ద రాజు ఉన్నాడో ఆ రాజుకి ఆమె కళలోకి వచ్చింది. ఓకే. ఆ కళలోకి వచ్చి బోనం సమర్పించాలంటే బోనం చేయడానికి ఆయనకు రాదు, సాకలు సమర్పించడానికి రాదు. తిండి వర్గం వాళ్ళకి, తిండి వర్గం వాళ్ళకంటే ఎవరికి చాకలి, మంగలి, మాదిగ, కుమ్మరి, గౌండ్లకి, వీళ్ళ వర్గం వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఉన్న నిజాం సర్కారు మనకి బోనంకి సమర్పించే డబ్బులు ఇచ్చి మనతోని బోనం
చేయించి అమ్మవారికి బోనం ఎక్కించడం లాంటిది, తొట్టెలు సమర్పించడం లాంటిది, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం లాంటిది, అప్పట్లో మనకి అక్కడ బోనం సమర్పించి శాఖలు పోయడం లాంటిది చేయడం వల్ల మనకి బోనాలు ఈ కత్తెర ఆగిపోయి సుఖ సంతాలతో చల్లగా ఉన్నాం ఇప్పటిదాకా. అందుకే మనకి గోల్కొండ కోటలో ఫస్ట్ బోనాలు అంటే మొదలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ మొదలయ్యేది గోల్కొండ తొలి బోనం గోల్కొండ గోల్కొండ కోట దగ్గర ఇప్పుడు ఆ ఇస్తారు. కోట ఎవరిది? ఏ కోట ఎవరిది? మన తెలుగులో అయితే కాదు కదా, అది ఓన్లీ ముస్లిం సోదరులది, హిందువులది కాదు, ముస్లింది. ముస్లిం. ఆ కోట పైన ఆ తల్లి ఆడ కొమ్మ పైన ఎందుకు నించుంది? ఆ రాజు ఎందుకు బోనాలు చేసిండు? మంచిగా అయిందనే కదా. ఎందుకు అసలు ఆ చరిత్ర ఏంటి? ఆ చరిత్ర ఏంటంటే ఇప్పుడు నువ్వు రాజువి, నీ ఇంతగానో పర్షన్ అవుతున్నావు, ఆ పర్షానికి ఎవరైనా నీకు వైద్యుడు కావాలి కదా, ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు. నా ప్రజలు మొత్తం నాశనం అయిపోతారు, జంతువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, నా సైనికులు పోతారు. అప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఆ గుడిని అక్కడ నుంచి జరిపేస్తా అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసిండు. కానీ అమ్మవారు నిజరొస్తురు దర్శనం ఇస్తే ఆ తల్లిని ఆయన కోరిక కోరుకుంటే, నాకు బోనం సమర్పించి నువ్వు శాఖలు పోయి నేను ఈ గత్తర్ని ఆపుతా. శాఖలు అంటే ఏంటి? శాఖలు అంటే బెల్లం శాఖ, నీల శాఖ, కళ్ళు శాఖ, మద్యం శాఖ, ఇలా శాఖలు పోయడం వల్ల ఆమె శాంతి రూపం అవుతుంది. ఏ శాఖలు ఇష్టం అమ్మవారికి బాగా? అమ్మవారికి బెల్లం శాఖ, నీల శాఖ, కళ్ళు శాఖ, మందు శాఖ, పెరుగు శాఖ, పలుచు పులుసు శాఖ, ఇలాంటి శాఖలు వేయడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. అలానే ఇప్పుడు గ్రామ దేవతలకి ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు పసుపు నీళ్ళు పోసుకుపోయి ఊర్ల పొండి, గల్లీల పొండి శాఖలు పోయడము, బొడ్రాయి దగ్గర శాఖలు పోయడం, ఊరు పొలేరమ్మకి శాఖలు పోయడం. అవి ఇప్పుడు చిన్నపిల్లలకి అమ్మవారు పోనింది, అమ్మవారి అదేంటి చిన్న చిన్న పింపుల్స్ వచ్చేసినాయి, అమ్మవారు వచ్చింది, అది వచ్చింది అంటాం కదా, అమ్మవారికి పోయి 5 వారాలు శాఖలు పోయడం, అలాంటివి పోస్తే ఆ పిల్లలకి అది వెళ్ళిపోవడం, అలా ఎలా లాజిక్ అవుతుంది అది? అంటే మన దగ్గర దేవుళ్ళు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలకి అమ్మవారు పోనినా గానీ అలాగే యాపాకు మీద వండబెట్టడం, తెల్ల బట్టల మీద వండబెట్టడం, అలా నుంచి 5 శాఖలు అమ్మవారికి పోయడము, ఆ శాఖల నుంచి మిలిగిన నీళ్ళు తీసుకొచ్చి స్నానం చేపించడం, అవన్నీ ఎలా పోతున్నాయి? ఉన్నారు కదా కాబట్టి పోతారు. అట్లా శాఖలు పోయడం మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన దగ్గర ఉన్నదనే కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు కరోనా గిట్ట ఆగిపోవడం గిట్ట మన గోల్కొండ బోనాలు స్టార్ట్ అయినాయి. బోనాలు స్టార్ట్ అయినాక అమ్మవారు బోనం ఎక్కియడము, అమ్మవారు పట్టు వస్త్రాలు ఎక్కియడం, శాఖలు పోయడం, అవన్నీ స్టార్ట్ అయినాక మళ్ళీ కరోనా ఆగిపోయింది. ఓకే, అంటే ఆషాఢ మాసం ప్రారంభంలో తొలి బోనం అయితే గోల్కొండ ఇస్తారు. తర్వాత ఇక రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండలో తొలి బోనం స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి ఎండ్ అవుతుంది. ఓకే, తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తము బోనాలు అయిపోయిన తర్వాత శ్రావణం బోనాలు స్టార్ట్ అవుతాయి. ఈ శ్రావణం బోనాలు ఎక్కడంటే సిటీ అవుట్ సైడ్. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళు మాత్రం ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ఆషాఢంలో ఖతం అయిపోతాయి. అంటే ఆషాఢ బోనాలకి శ్రావణ బోనాలకి బోనాలకి ఏంటంటే చాలా మంది నాన్ వెజ్ తినరు. ఊర్ల పొండి శ్రావణంకే తినేటోళ్ళు ఉంటారు, ఆషాఢంకి తినరాలు. అప్పుడు వాళ్ళు బోనాలు చేసుకుంటారు. కొంచెం మంది వెజిటేరియన్ అప్పుడు చేసుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి యాటలు కోళ్ళు కోస్తారు కాబట్టి అప్పుడు వాళ్ళు వెజిటేరియన్ చేస్తారు. వాళ్ళు వెజిటేరియన్ తినేవాళ్ళు ఆకుకూరలతోని, పూరీలతోని, అల్వతోని అలాంటి బోనాలు, తీపి పరమానంతో బోనాలు అమ్మవారికి. శివపోతురాజు గారు, అమ్మవారికి బోనం ఎత్తుతారు కదా, ఆ బోనంలో ఏముంటది? అమ్మవారికి బోనంలో పరమానం బోనం ఒకటి ఉంటది. పరమానం బోనము గట్టి పెరుగు, ఇంకో బోనంలో తెల్లన్నము, ఆకు కూరగాయలు, అమ్మవారికి అప్పాలు, అమ్మవారికి పైన బెల్లం శాఖ గాని, పలుచు పులుసు శాఖ గాని, ఆమెకి నీల శాఖ గాని పెట్టి తీసుకెళ్లి అమ్మవారికి అన్నం పెట్టి, యాపాకు మీద అన్నం పెట్టి, ఆ ఆకు కూరగాయ దాని మీద పెట్టి, పూలలు పెట్టి అమ్మవారికి శాఖలు పోసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. అట్లా. ఓకే, బోనం అనగానే నిజంగా ఉగ్ర రూపంలో కనిపించేటువంటి పోతురాజులు దర్శనమిస్తారు. అసలు ఏంటి బోనాలప్పుడు పోతురాజులకి ఏమవుతుంది? ఎందుకు అంత ఉగ్ర రూపంలో శివాలు ఎత్తుతారు? ఇప్పుడు బోనాలలో పోతరాజులు ఎంత సిగమూగుతారంటే వాళ్ళకు వచ్చే ఉగ్ర రూపం ఎవరికి రాదంత. ఇప్పుడు వచ్చే దేవుళ్ళు అక్క వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద శివసత్తులకి, గణాదులకి దేవుళ్ళు వస్తారు. అట్లా దేవుడు వచ్చే వాళ్ళ దాంట్లో ఈ తమ్ముడు పోతలింగడు ప్రత్యేకత ఏంటంటే ఆయన ఉగ్ర రూపం దాచడం వల్ల ఆయన ఉగ్రంతోని ఆయన కాలు గజ్జ నుంచి చేతులకు వేసుకున్న పూసల దాకా, పూసల నుంచి ఆయన చేతిలో పట్టుకున్న చెర్రకోల దాకా ఆ గంభీరత్వం ఆయన చూడగానే దయ్యాలు భూతాలు పక్క జరిగిపోతాయి. ఎంత పెద్ద దయ్యం వచ్చినా ఆయన గజ్జల సప్పుడు గలగల సప్పుడు రాగానే ఆయన మొత్తం ఏదున్నా కానీ చెడుని వారిని పక్కకు జరిగిపోతుంది. ఆయన ఉండే ఉగ్రం కానీ, ఆయన మాట్లాడే ఆ ఏ దండకాలైనా కానీ, ఆయన ఆడే విన్యాసమైనా కానీ అమ్మవారికి ఆయన యాటగా బట్టి చిమ్మించడం, ఆమె రక్తంకి ఆమె అమ్మవారికి చీర పైన కానీ కాళ్ళ దగ్గర చిమ్మించడము, పోతురాజు నోట్లో ఆ రక్తం చూడడం ఆమెకి చాలా ఇష్టం అన్నమాట. మీరు పోతురాజు వేషం వెయ్యగానే మీకు పోతలింగడు పూనుతాడా? వెయ్యంగానే పూనడు.
ఒక ఘటం అనేది ఒక కార్యక్రమం అనేది ఆయనకి ఏ గావిస్తారు వాళ్ళ గురువు అనేది వాళ్ళ ఎంబడి ఉన్న తోటి వాళ్ళైనా కానీ ఆ పోతరాజు దండకం అనేది వేసి ఆయనకి ఈ టైంలో దేవుడు వస్తాడు ఆయనకి ఏ గావు ఇవ్వాలనేది ముందు నిర్ణయించుకొని అప్పుడు పూనకం అనేది ఒంట్లో వచ్చేటట్టు బ్యాండ్ మేళాలతో చేస్తారు. పోతులింగడు పూనినప్పుడు ఏం చేస్తారు అసలు? పోతులింగడు పూనినప్పుడు నిమ్మకాయ గావు ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నంత నిమ్మకాయ గావు ఇస్తారు, గుమ్మడికాయ గావు ఇస్తారు, ఆనమకాయ గావు ఇస్తారు, యాట గావు ఇస్తారు, కోడి గావు ఇస్తారు. ఇప్పుడు దీనిలలో ఏ పోతరాజుకి ఏ గావు ఇవ్వాలి, ఆయనకి ఏ ఉగ్రం దాస్తుండు, ఉగ్రం వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ ఉన్న పరిస్థితులలో ఏ గావు అయితే ఇవ్వగలుగుతారో వాళ్ళు ఆ గావు ఇచ్చి పోతరాన్ని చల్లగా చేయడం జరుగుతుంది. అంటే మీకు పోతులింగడ పూనినప్పుడు మీ మనసు మీ ఆధీనంలో ఉండదు? ఇంకా పోతరాజు పేలకు పూనినాక అస్సలు ఆయన ఒంటి శరీరంలో అసలు స్వస్థత అనేది ఉన్నాడు, మనిషి ఉన్నాడు అన్నట్టు అలాంటిది ఏం కనబడదు. గావు ఒక్కటే కనబడుతుంది, గావు కనబడుతుంది, అమ్మవారు కనబడుతుంది, దుష్ట శక్తులు దయ్యాలు భూతాలు కనబడతాయి. ఆ టైంలో అవి ఇట్లా పారగొట్టాలా, చెయ్యాలా, మేము అనుకున్న గావుని పట్టాలా, తల్లిని శాంతి చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, అదే ఒకటి మైండ్ తప్ప ఇంకొక ఆలోచన ఉండదు. శివగారు, మీరు గావును బట్టి నోటుతో పట్టి పీకుతున్నారు అంటే అమ్మవారు అసలు గ్రామ దేవతలు గారి అమ్మవారు గాని నిజంగా బలి కోరుకుంటుంది అంటారా? బలి కోరుకుంటది. ఏంటి అమ్మవారే మీకు చెప్పారా? ఒంటిలోకి వచ్చినాక బలి ఆమె చెప్పడం వల్లనే. ఇప్పుడు నువ్వు గావు పట్టు అని చెప్పి తల్లి చెప్తేనే కదా ఒక టైంలో గావు పట్టింది పోతరాజు. అమ్మవారు ఏం చెప్తారు మీకు ఆ సమయం? అమ్మవారు మాకు ఏం చెప్పాలి. అమ్మవారు నిర్ణయించే ఆలోచన ఏంటంటే నా తమ్ముడు పోతలింగడు ఆయన నాకు గావు పట్టి ఆయన నోట్లో రక్తం కానీ, ఆయన చిమ్మించే రక్తం కానీ నేను చూడడం వల్ల ఆయన శాంతి